అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారభూతంగా వచ్చినటువంటి భగవద్గీతను కృష్ణ పరమాత్మ అందించగా వచ్చినటువంటి భగవద్గీతను అర్జునుడు స్వీకరించాడు, అర్జునుడు విన్నాడు అనేది మనం గ్రహించి మనము 108 ఉపనిషత్తులు ప్రధానం కాగా అందులో చాలా ముఖ్యమైనటువంటివి 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్రీయ, చాందోగ్య, బృహదారణ్యకాలం అనబడేటటువంటి ఈ 10 ఉపనిషత్తుల సారభూతంగా భగవద్గీత ఆవిర్భవించిందండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకొరకు ఈ 10 ఉపనిషత్తులను అనేటటువంటి గోవుల నుండి పిండినటువంటి క్షీరధార ఏదైతే ఉందో అది సంగ్రహంగా భగవద్గీతగా వచ్చింది. అందువల్ల ఈశోపనిషత్తు ప్రపంచమంతా భగవంతుడే ఉన్నాడని చెప్తుంది. కేనోపనిషత్తు అంతా బ్రహ్మమయం అంటుంది. తర్వాత కఠోపనిషత్తు ప్రేయస్సు శ్రేయస్సు ఈ రెండు మనం పాటిస్తాము. ప్రేయస్సు వ్యక్తికి సంబంధించింది, శ్రేయస్సు సర్వమానవాళికి సంబంధించిందని చెప్తుంది. ఓంకారోపాసనమే ముఖ్యమని ప్రశ్నోపనిషత్తు చెప్తుంది. పరావిద్య అపరావిద్యలను గురించి మనకు ముండకోపనిషత్తు చెప్తుంది. మనస్సులోనే మలినం దూరం చేసేది జ్ఞానం అని మాండుక్యోపనిషత్తు చెప్తుంది. పరమాత్మ దర్శనం జనన మరణ విముక్తి అని ఐతరేయ ఉపనిషత్తు చెప్తుంది. అన్నం ప్రాణం మనసు అనేటటువంటిది మనం గ్రహిస్తే భగవద్గీత ఉపనిషత్తుల సారమని, భగవద్గీత మానవ జీవనంలో కలిగినటువంటి తొట్రుపాటులన్నింటినీ దూరం చేసేసి సరి అయినటువంటి మార్గాన్ని చూపించేది అని, మనిషి విషాదంలో పడ్డట్టయితే ఆ విషాదం నుంచి కర్తవ్య పథంలో నడిపించేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకోవడానికి అవకాశం చిక్కుతుంది. ఆ కారణంగానే భగవద్గీత జయంతి మొదలైనటువంటివి మనము ఎన్ని చేసినా, ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగించినా కానీ చిట్ట చివరికి అంతా పరమోత్తమైనటువంటి జ్ఞానం ఉపనిషత్తుల ద్వారా మనకు కలుగుతుంది అనేటటువంటి చెప్పి ఆ గీత అర్థాన్ని మనం గ్రహించాలని ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని అందించినటువంటి ఉపనిషత్తుల్లోని ఆ అంశాలన్నింటినీ తీసుకొని భగవద్గీత మనకు మార్గదర్శనం చేస్తుంది. అలా మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆ గీతను అధ్యయనం చేద్దాం, అనుశీలనం చేద్దాం. కర్మయోగం ఏంటి, జ్ఞానయోగం ఏంటి, ధ్యానయోగం ఏంటి, భక్తి యోగం ఏంటి, ఉపనిషత్తులు అందించినటువంటి జ్ఞానాన్ని భగవద్గీత ఏ విధంగా మనకు అందించి మన కర్తవ్యాన్ని మనకు తెలియజేస్తున్నది అని ఒక వ్యవసాయదారునికి, ఒక వ్యాపారికి, ఒక విద్యార్థికి, ఒక అధ్యాపకునికి, ఒక ఉద్యోగికి, ఎవరెవరు ఏ ఏ పనిలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ గీతాజ్ఞానం అవసరం అనేటటువంటిది మన పెద్దలు మనకు తెలియజేశారు. వేదవ్యాసుల వారు చెప్పినటువంటి దానిని ఏ విధంగానైతే తర్వాత గ్రంథాలలో వచ్చినటువంటి అంశాలను శ్రీమద్ రామానుజులు, శ్రీ శంకరాచార్యుల వారు, ఆ తర్వాత మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత ఆధునిక కాలంలో వచ్చినటువంటి స్వామి వివేకానందులు, అరవిందులు, రమణ మహర్షి మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా భగవద్గీతను నిరంతరం అధ్యయనం చేయండి, మీకు సరైనటువంటి మార్గం లభిస్తుంది. మీకు ఎప్పుడు ఏ సందర్భంలో కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ గీతను చదవండి అని మహాత్మా గాంధీ తనకు ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా కానీ భగవద్గీతను తెరిచి చూస్తే చాలు ఆ అనుమానం నివృత్తి అవుతుందని చెప్పాడండి. అదేవిధంగా బలమే జీవనం, బలహీనతయే మరణం, ఇది భగవద్గీత చెబుతుంది అన్నారండి స్వామి వివేకానంద. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అయితే భగవద్గీత గీతారహస్యం అనేటటువంటి పేరిట బ్రహ్మాండమైన వ్యాఖ్యానమే రాశారండి. తర్వాత అరవింద యోగి భగవద్గీతకు అద్భుతమైనటువంటి వ్యాఖ్య మనకు అందించారు. సద్గురు మహర్షి మలయాళ స్వామి భగవద్గీత మన జీవన గీత అని మనకు చెప్పారు. స్వామి శివానంద గీతార్థ తత్వం తెలుసుకొని జీవిద్దాం అని మనకు మార్గదర్శనం చేశారు. వినోబాబావే భగవద్గీతకు అద్భుతమైనటువంటి కథలను జోడించి మనకు మార్గదర్శనం చేశారు. మదన్మోహన్ మాలవ్య మొదలైనటువంటి వారందరూ కూడా గీతార్థ తత్వాన్ని తెలుసుకొని మానవ జీవన వికాసానికి దోహదం చేసేది భగవద్గీత అని చెప్పారు. అందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలో ఏ విధంగానైతే మధ్యలోకి వచ్చిన తర్వాత భగవద్గీత ప్రాదుర్భావం జరిగిందో అలాగా అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడో ఆ బోధ ఏమిటో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలా తెలుసుకొని భగవద్గీత ధర్మక్షేత్రతో ప్రారంభమై ఎలాగా తప్పనిసరిగా మనము అధ్యయనం అనుశీలనం చేయాలి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నటువంటి దానిని అర్థం చేసుకొని గీతాతత్వాన్ని తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకొని మనం ముందుకు సాగినట్టయితే అప్పుడు భగవద్గీత యొక్క పరమార్థం
మనకు తెలియడమే కాకుండా ఇతరులకు మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. మన మార్గంలో 10 మంది నడిచేటటువంటి అవకాశం మనం తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి గీతార్థ తత్వం తెలుసుకుందాం, గీతా మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గీతా జయంతి నాడే కాకుండా ప్రతిరోజు భగవద్గీతను పారాయణం చేద్దాం. ఒక శ్లోకానికి 2 శ్లోకాలకు 3 శ్లోకాలకు ఎంత వీలైతే అంత అర్థం తెలుసుకొని ఆ అర్థాన్ని పరమార్థాన్ని మన జీవితానికి అన్వయం చేసుకొని ముందుకు సాగినట్లయితే చాలు, మనం అనుకున్నటువంటి గమ్యం చేరగలుగుతాం. ఇది గీతా తత్వం తెలుసుకోవడానికి, గీత ప్రారంభంలో గీత యొక్క ఉపదేశం ఏమిటి అని తెలుసుకోవడానికి ఇది ప్రారంభంగా మనం భావిద్దాం. జీవితంలో మనం అన్వయం చేసుకొని అనుసరిద్దాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. వీక్షించారు కదా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన భగవద్గీత ముఖ్య అంశాలను. తదుపరి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి CVR.